ఎన్నికల వేళ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నదేంటి? బీఆర్ఎస్తో విసిగిపోయిన జనం కాంగ్రెస్ కోసం ఎదురుచూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్లు కోరుకుంటున్నది సాధ్యమేనా? అవినీతికర పార్టీగా ముద్రపడిన బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందితే సరిపోతుందా? రాష్ట్రంలో సమూల మార్పులు సాధ్యమా? దశల వారీగా అభివృద్ధిని కోరుకుంటున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ పట్ల పూర్తిగా విసిగిపోయారు. వాళ్ళిప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికారానికొస్తే తమ సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా కాంగ్రెస్ చేతిలో పెట్టేస్తామని ధైర్యంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో వాళ్లు ఖుషీగా ఉన్నారు. పనిలో పనిగా ధరణి పోర్టల్ నుంచి తమకు విముక్తి కలిగించాలని జనం కోరుకుంటున్నారు. ధరణి కారణంగా వేలాది మంది రైతులు మోసపోయారని చెబుతూ ముందుగా వారికి న్యాయం చేయాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దిశగా సుదీర్ఘమైన ఆలోచన చేసిన నేపథ్యంలో ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రైతు బంధు ఒక్కటే పరిష్కారం కాదని, అన్నదాతలు నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాటి వైపు కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాలి. అభివృద్ధి అంటే పట్టణాలకే పరిమితమైందని, గ్రామీణ మౌలిక సదుపాయాల వైపు 10 ఏళ్లుగా దృష్టి పెట్టలేదని జనం వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికల తర్వాత అయినా గ్రామీణ రోడ్లు, విద్యుత్, ఇతర సదుపాయాలపై ఆలోచించాలని కోరుతున్నారు. కేసీఆర్ చెబుతున్న డబల్ రోడ్లు ఏ గ్రామానికి వచ్చాయో చెప్పాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాల్సింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల పేరుతో అప్పట్లో ఓ నినాదం ఎత్తుకున్నా ఇప్పుడది నిర్వీర్యమైపోయిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కూడా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఎన్నికల వేళ తమ సమస్యలను ప్రతిబింబించేందుకు వారు చేపట్టిన బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏమీ చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని యూత్ ఆందోళన చెందుతోంది. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదని వారు గుర్తు చేస్తున్నారు. ఏడాదికి 5-6 లక్షల మంది డిగ్రీలు పూర్తి చేస్తే పట్టుమని 10,000 మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. అందుకే జాబ్ క్యాలెండర్ సక్రమంగా అమలు చేయాలి. స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు వృత్తి విద్యా కళాశాలల్లో నాణ్యమైన ఫ్యాకల్టీని నియమించేందుకు ప్రయత్నించాలి. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఉంటే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వారు ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబ ఆదాయం పెరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తారని రాబోయే ప్రభుత్వం గుర్తించాలి. అప్పుడే అధికారంలో ఉన్న పార్టీకి కూడా మంచి పేరొస్తుంది. గ్రామీణ వసతి కంటే ధరల నియంత్రణ ముఖ్యం. చిన్న పట్టణాల్లో సైతం రియల్ ఎస్టేట్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రేట్లు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. వాటిని నేలకు దించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆలోచించాలి. ఈ దిశగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, సిమెంట్ ధరలు తగ్గించే చర్యలు అవసరం. ఇసుక లభ్యతపై కూడా దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఉంది. పట్టణ పర్యావరణాన్ని దెబ్బతీసే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై బీఆర్ఎస్ ప్రభుత్వం 50 అంతస్తులకు కూడా అనుమతులు ఇచ్చేస్తోంది. ఆయా అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అందుకే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంత తక్కువ అంతస్తులుంటే అంత మంచిదని గుర్తించాలి. పారిశ్రామిక ప్రగతికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఉంది. 2 రాష్ట్రాలకు ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం పట్టుకొమ్మగా మారిన మాట వాస్తవం. నిజానికి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి. ఇంజనీరింగ్ చదివిన ప్రతి యువకుడికి ఏదో ఒక ఉద్యోగం వస్తోంది. కాకపోతే సాఫ్ట్వేర్ ఒక్కటే బతుకు కాదని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. తయారీ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పటికే సాఫ్ట్వేర్ మీద పడి తయారీ రంగాన్ని వదిలేశారన్న అపవాదు ఉంది. తయారీ రంగం పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మర్చిపోకూడదు. స్కిల్డ్, అన్స్కిల్డ్ రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి. సాఫ్ట్వేర్ రంగానికి మరింత చేయూతనిస్తూ ఇతర పారిశ్రామిక రంగాలను కూడా ప్రోత్సహించాలి. తలసరి ఆదాయాలు పెరుగుతున్న తరుణంలో అవి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 10.23% పెరిగిన నేపథ్యంలో దాన్ని పెరుగుదల బాటలోనే ఉంచాలి. పర్యాటకాభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఉంది. తెలంగాణలో 477 పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 32 కోట్లగాను, విదేశీ పర్యాటకుల సంఖ్య 50 లక్షలుగాను ఉంది. పర్యాటకం పెరిగితే, జనం వస్తూ పోతూ ఉంటే అది పరోక్షంగా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని మర్చిపోకూడదు. అన్నింటికీ మించి అవినీతి రహిత రాష్ట్రాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలున్నాయి. కల్వకుంట్ల కవిత దగ్గర నుండి సామాన్య అధికారి వరకు ప్రతి ఒక్కరూ అవినీతికి ఆలవాలమైపోయారు.
అలా అవినీతి చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే బాధ్యతను రాబోయే ప్రభుత్వం ఎలాంటి భేషజాలు లేకుండా చేపట్టాలి. అప్పుడు స్వచ్ఛమైన సమాజ స్థాపన సాధ్యమవుతుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.